ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మేమందరం సంక్రాంతి స్పెషల్ కాబట్టి మా తోటకు వస్తున్నాం. మా తోటకి ఆడ హంగామా వేసేసి వస్తాం అనమాట. అన్నయ్య వచ్చినాడు పోతే దొరుకుతలేవు అంటే అరే కొత్తది ఏంటి బాబా అన్న ఇంకోసారి నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఎంకెలా వచ్చా గుర్తుపడినది అంది కెమెరా చూసే గుర్తుపడినా కెమెరా చూసా గుర్తుపడి నువ్వు ఎంకెలా వచ్చా గుర్తుపడినది అంది కెమెరా చూసే గుర్తుపడినా కెమెరా చూసా గుర్తుపడి నువ్వు గుడ్ ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ నీ బొట్టులో చుక్కేది అది అందగాడా 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 అందగాడా. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? ఇక్కడ దర్శనం చేసుకుని చక్కగా పోయి చిల్ అవ్వడమే ఫ్రెండ్స్. జస్ట్ చిల్ బ్రో. జస్ట్ ఇప్పుడే లక్ష్మాంటికి ఫోన్ చేస్తా లక్ష్మాంటికి ఫోన్ చేస్తా అట్లాంటి చెప్పదు పర్సన్స్. मस्त शेड्स नाही रा नीला अप्पो कमला असा సో మైసిగానే వచ్చినాం. జనాలు అంత ఏం లేరు. సండే రోజు మాత్రం రష్ ఉంటుంది కదా. సండే అని ఏమి ఉండదు, ఎప్పుడైనా రష్ ఉంటారు ఇలా. కానీ ఈరోజు మాత్రం రష్ లేరు కదా, కొంచెం లైట్. ఒకరికి 50 రూపాయలు అంటే ఇరికిన మాత్రం ఒకరికి 50 రూపాయలు అంటే ఇరికిన మాత్రం కమర్షియలే. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది, బయటకు వచ్చేసాము. ఇప్పుడు కార్లోకి ఎక్కేసి వెళ్ళిపోయాం. ఏడిపోతున్నాం ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయాం. అక్కడ అడే ఫామ్ హౌస్ ఉండదుగా, అడే ఫామ్ హౌస్ ఉండదుగా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెప్పిన ఒక చిన్న తోట ఉంటది, ఆ తోటలో ఎంజాయ్ చేద్దాం. చాలా ఇప్పుడు ఏమో కొనుక్కొనికి వెళ్తుంది దారాలు, చూపిస్తానండి. బబ్లన్నా ఏం చెప్పావానా బబ్లానా కొంచెం మీ ఫ్యాన్స్ కి? నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. చార్జింగ్ లేదు ఫ్రెండ్స్, చార్జింగ్ లేదు ఫ్రెండ్స్. చార్జర్ తెచ్చుకుంటే తెచ్చుకొని ఇక్కడ కొట్లాడుతారు ఫ్రెండ్స్ వీళ్ళు. వీళ్ళు ఒక 10 రూపీస్ దారాల కోసం కొట్లాడుతారు, ఎందుకో ఇజ్జత్ తీసేస్తారు మాది. 10 రూపీస్ దారాల కోసం కొట్లాడుతారు, ఎందుకో ఇజ్జత్ తీసేస్తారు మాది. ఏది తీసుకుంటున్నావు? బ్లాక్ తీసుకో. బ్లాక్ ఇది కట్టుకుందాం రా, అందరు సరిపోతుంది. ఏంటంటే బ్లాక్ తీసుకో కార్తిక్. మస్తు అయిపోతుంది అందరికి. బ్లాక్ తీసుకో అని చెప్పిన. కాలు కట్టుకోరా డిస్టాల్ అండి ఆంటీ ఇక్కడ బర్రెతాడు ఉందా ఇంక అర్థం? ఆంటీ ఇక్కడ బర్రెతాడు ఉందా ఇంక అర్థం? ఇంక సెట్ అవుతుంది బర్రెతాడు. ముందు వెళ్తే ఆంటీ ఏంటి అట్లా తెలియక స్టిక్కర్ అయితే మా కార్కి ఒకటే వద్దు, ఉంది ఆల్రెడీ కార్కి. బేరాలు ఆడుతారు ఇక్కడ అందరు. 500 చూడండి. సాయనా చాలా సాయనా ఎక్కురి మాకేమైనా ఉందా లేదా మరి? ఓన్లీ నాకు పవన్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఏమో కట్టుకుంటున్నారు చేతులకి దారాలు. ప్రేమతో నిప్పించినంటే ఇలా కట్టుకుంటున్నాంట. ప్రేమతో నిప్పించినంటే ఇలా కట్టుకుంటున్నాంట. దర్శనం అయింది, అందరం కాళ్ళు కూర్చున్నాం. దండాలు కాళ్ళు కట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు పోవాలి తోటకాడికి పోయి చికెన్ వండుకొని
అనమాట పోతున్నాం తోటకాడికి. ఐ మీన్ కాలరా పోతే మరి అంత చెప్పేసి నడుచుకుంటా పోతున్నాం. కార్ ఎంకల్ వస్తుంది, మేము ముంగట నడుచుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. తోటకాడికి పోతున్నాం. ఎండ మస్తు కొడుతుంది. సాయన చూపించాలా, సాయన కలిగి బయట నడుస్తున్నాడు అనమాట. నడుచుకుంటూ పోతున్నాం. పవన్ అయితే నడుస్తున్నాడు, ఇద్దరు కలిసి నడుస్తారు. నాకు అర్థం కాలేదు సార్. తీయాలా వీడియో, అది చిక్కుపడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము మా తోటకి రీచ్ అయినాం అనమాట. రీచ్ అయ్యి ఇంకో తోటలు ఇట్లా షికారు చేస్తున్నాం. ఇది మొత్తం 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాల మామిడి తోట, 10 ఎకరాల మామిడి తోట. యా. అక్కడ పత్తి చేనులు ఉన్నాయి, అక్కడ దిక్కుబడి చేనులు ఉన్నాయి, ఇక్కడ మామిడి తోటలు ఉన్నాయి. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. బ్యాక్ ఏమో పెడితే అలాగే అనిపిస్తుంది అన్నమాట. నీ కేసులు పెట్టి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటే వాళ్ళు నమ్మాలి కదా. పెడతారు కొంచెం కట్టెలు ఏమంటారు కలెక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే చికెన్ వండుకుంటాం. చికెన్ వండుకొని అన్నం వండుకొని తినేసి ఎంజాయ్ చేసేసి పోవాలి కాబట్టి చికెన్ ఐటమ్ వండుకుంటున్నాం. తినాలి, పోవాలి. ఇదంతా పత్తి తోట, ఇదంతా మామిడి తోట. మామిడి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓకే, ఇదంతా మా మామిడి తోట ఫ్రెండ్స్. పత్తి, ప్యూర్ కాటన్, బాగుంది. సో మా తోట ఇక్కడ ఏమో ఇచ్చినారు చూద్దాం. మీకోసం పాములిటంగా ఎవరు ఉండగాలని భయం అవుతుంది. పాములిటంగా ఎవరు ఉండగాలని భయం అవుతుంది. ఇక్కడ ఏదో వేసిరు తెలియదు, నాకు అంత ఐడియా లేదు. బట్ సంథింగ్ ఏదో పొలంలా వేసిరు. తోట చూసిరు కదా, ఇదంతా మా తోట. సో ఇప్పుడే కరెంట్ వచ్చింది, మీకు ఒక మంచి చూపిస్తా. అట్లా ఉండండి. ఇదన్నమాట తోట, బాగుందని అనుకుంటుంది. ఇక్కడ నాకు తెలిసి మిరపకాయ తోట వేసారు. తోట చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాయి. సో చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. అప్పుడు చిన్నప్పుడు వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ సమ్మర్లో వస్తే ఇంకా బాగుంటుంది. ఐ మీన్ మ్యాంగోస్ ఉంటాయి కదా, ఇంకా చాలా 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 బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళైతే సామాన్ దేనికి వేరు, సామాన్ తెచ్చినాక వండినాక మీకు అదంతా చూపించినప్పుడు లాగ్ పెడతా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సో ఈ తోటని మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ తోటని ఎవరు చూసుకుంటున్నారు ఏంది అని చెప్పేసి చూపిస్తా. అంకుల్ ఇప్పుడే మాకు ఏమంటారు సామాన్ తీసుకురానికి పోయాడు అనమాట. చికెన్కి సంబంధించిన సామాన్లు కానీ వంటకు సంబంధించిన సామాన్లు కానీ తీసుకురానికి పోయాడు. అంకుల్ వచ్చినాక అంకుల్ చూపించి పరిచయం చేపిస్తా. మంచిగా మెయింటైన్ చేస్తారు, మంచిగా అనిపిస్తుంది తోటను చూస్తుంటే. ఇక్కడ మొత్తం వర్షం వేసారు. ఇదంతా వర్షం అన్నమాట. చూడండి, ఇదంతా వర్షం వేసారు. ఈ వర్షంలో వండే బియ్యం మాత్రం టేస్ట్ మస్తు ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అంటే మేము తినేవి అవే కాబట్టి చెప్తున్నా టేస్ట్ ఎట్లుంటుంది అని చెప్పేసి. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇప్పుడు నీకు తెస్తానే రాళ్ళు, అన్నం, చికెన్ లేకపోతే ఏమి రాళ్ళు ఏడు చూసి నాకు ఫోన్ చేయి, వచ్చి రాళ్ళు తీసుకొని వస్తుంది. లైవ్ లొకేషన్ అనిపిస్తుందా? లొకేషన్ దగ్గర ఉన్నాయి, అవసరం లేదు. లొకేషన్ లాగ్ ఇస్తున్నాను లేవు. కమాన్, కష్టపడ్డా చికెన్ సక్సెస్ అయినా. మరియు ఇంకో రాయి పట్టుకోవాల్సిన
పాపం కష్టపడి రాళ్ళు తీసుకొని వస్తుంది. అంటే అందరం తెచ్చినాం, వీడు పెద్ద రాయి తీసుకొచ్చింది అంతే. అడుగుతారు ఇళ్ళలో పెద్ద అందరు అడుగుతారు. మేము ముచ్చట పెట్టుకొని వచ్చినావా? ఒకసారి అడుగుతారు కదా. చిక్క పెట్టారే ఏం కాదు రుద్దురా. పసుపు కుంకుమ తెచ్చినాం అంటే బొట్లు పెట్టవచ్చు బ్రో. అంతే అంటావు బ్రో? మరి ఏంది బ్రో? సరే బ్రో తెప్పిస్తా. కష్టపడ్డా చికెన్ కోసం బిర్యానీ లెగ్ పీస్ కొట్టించుకోమని బ్రో. ఇప్పుడు నేను రాయల్ తెచ్చిన కోసం వంట కోసం వెయిటింగ్. ఇప్పుడు కుకింగ్ మాస్టర్ నేనే. ఇప్పుడు కుకింగ్ చేసేస్తా కోసం వంట కోసం వెయిటింగ్. ఇప్పుడు కుకింగ్ మాస్టర్ నేనే. ఇప్పుడు కుకింగ్ చేసేస్తా. ఓకే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చోరా. ఇంకో రాయి కాదు తెచ్చింది. ఏది తెచ్చినావు నువ్వు? ఏ రాయి తెచ్చినావు? ఇగో ఈ రాయి పెద్ద మస్తు దాన్ని నిలబెడితే ఇంత పెద్ద అవుతుంది తెలుసా? నిలబెట్టి అంటావా? నిలబెడితే అవుతుంది. సరే మరి పచ్చి కూడా తినేసి అట్నే తినవారు నువ్వు అలవాటు నీకు. తినవారు నువ్వు అలవాటు నీకు. తీసలే. ఇప్పుడే సామాన్ వచ్చింది, మా వాడు మంట పెడుతున్నాడు. మా వాడు రైస్ తీసుకొస్తాడు. ఆడు లేట్ వస్తుంది, ఆడు ఖాళీ చేస్తుండు. ఆయనకి చికెన్ లేదు, రైస్ లేదు. ఆడ బుగాను అడుగుతాడు. చూడు ఒకసారి హాయ్ చెప్పు. అంతేనా? కార్తిక్ అన్న ఇక్కడ చూడన్నా. గజబ్ బేజతి. ఇద్దరు కలిసి కమ్మటి ఫుడ్ తయారు చేస్తారు. కొంచెం సరిపోతుంది. సాంగనాకండి ఫ్రెండ్స్. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ అది కార్తిక్ నేను కలిసి చేస్తాను వీడియోలో. వాడు మాటలు తినేసోకుంది. ఒక్క 2 గిల్లు పడ్డాయంటే వీళ్ళు 2 పెగ్గులు రా. రెడీ అయిపోయినాం. సో ఇప్పుడు మేము తింటున్నాం. తినేసి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. బై ఫ్రెండ్స్.